హాయ్ అండి. ఈరోజు గుత్తొంకాయ కూర చేస్తున్నా. ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నా. వాటిని ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా చేసుకొని ముందు వాటర్‌లో ఏసుకున్నా. బాండీ పెట్టుకొని పొయ్యి మీద 2 గరిటెలు నూనెేసుకోండి. ఈ వంకాయలు ఎక్కువ దొరకవు మాకు. ఎప్పుడో ఒకసారి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఈరోజు తెచ్చారు మా వారు. అందుకే చేస్తున్నా. ఈ టేస్ట్ చాలా బావుంటాయి గుత్తొంకాయకి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ ఏసుకోవాలి. ఏసుకొని వాటిల్ని కొద్దిగా మగ్గనివ్వాలి మూత పెట్టి. ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోండి మూత పెట్టి. ఇవి తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి. చూడండి 10 నిమిషాలయింది. ఇట్లా సాఫ్ట్ అయినయి. దీన్ని ఒక 2 నిమిషాలు అట్లనే బాండీలో ఉంచి, దీనికి కావాల్సిన మసాలా మనం చేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి ఏసుకోండి. అందులోనే 3 లవంగాలు, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని వాటినంతటిని గూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని మనం సాఫ్ట్‌గా వేయించుకున్నాం గదా! ఆ వంకాయల్లో ఏసుకుందాము. చూడండి ఇప్పుడు వంకాయల్లో ఈ పేస్ట్ ఏస్తున్నా. ఈ పేస్ట్ అంతా గూడా వంకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి బాగా లోపలికి. ఎక్కువ ఎక్కువ మసాలా లేకుండా సింపుల్‌గా చేస్తున్నా. ఈ పేస్ట్ వల్ల చాలా బావుంటది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపేసుకోండి. ఇప్పుడు కారం ఏస్తున్నా. నేనైతే అర కేజీ వంకాయలకి 1 ½ టీ స్పూన్ కారం ఏస్తున్నా. మీరు ఎక్కువ తినేలాగైతే ఇంకా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఏసుకోండి. ఇప్పుడు మనం ఏసిన కారము, మసాలా అంతా గూడా బాగా కలుపుకుందాం ఒకసారి. ఇదంతా వంకాయల్లోకి లోపలికి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటాయి వంకాయలు తినేటప్పుడు. ఇట్లా కలిపి ఒకసారి మూత పెట్టుకొని మగ్గిద్దాము. ఈ పేస్ట్ వల్లనే మనకి గ్రేవీలాగొస్తది. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గిచ్చి మూత తీసి చూద్దాము. చూడండి స్టేజ్‌లో ఇప్పుడు ఆయిల్ తేలుతుంది గదా! ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. దీన్ని ఎక్కువగా కలిపేయగూడదు గరిటెతో. చాలా స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే వంకాయలు చితికిపోతాయి, ముక్కలయిపోతాయి. ఇప్పుడు గ్రేవీ కోసము కొద్దిగా వాటరేసుకోవాలి. వంకాయలు మునిగేంత వరకు వేసుకోండి. గరిటెతో కలపకుండా బాండీని పట్టుకొని 2 చేతులతో కలపాలి. తిప్పినట్టు కలిపితే కలిసిపోతది అంతా గ్రేవీ అంతా ఈవెన్‌గా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాతే ఇలా ఉంది.